అందరికీ నమస్కారం. మన అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల క్రితం తొలిసారిగా ఇదే రోజున బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన గురించి ఆయన ఈ 3 దశాబ్దాల కాలంలో ఆయన ఆలోచనల్లో రూపుదిద్దుకొని ప్రజల కోసమే వచ్చిన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అనే ఒక పదవిని అధికారంగా కాకుండా ఒక బాధ్యతగా సేవగా ముందుకు తీసుకెళ్లిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నా రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రస్థానంలో నిల్చోపెట్టాలని ఒక సేవకుడిగా, ఒక ఎగ్జిక్యూటివ్గా, ఒక సిఇఓగా ఆ ముఖ్యమంత్రి పదవిని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, వ్యాప్తంగా తెలుగువాడి తాలూకా గౌరవ ప్రతిష్టలను పెంచి ఒక ముఖ్యమంత్రి అంటే ది గ్రేట్ సిబిఎన్ లా ఉండాలి అనే ముఖ్యమంత్రి స్థానానికి ఒక అలంకారంగా నిలిచారు. దేశంలోనే సంచలనం ప్రజల వద్దకు పాలన, అలాగే ముందెన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యం, జన్మభూమి కార్యక్రమం, ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, బాలికా విద్యకు ప్రాధాన్యం, మహిళలకు దీపం పథకాలు, కుల వృత్తులకు గౌరవం, బీసీలకు ఆదరణ పథకాలు, ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ సూచనల అమలు, బీసీలకు మహిళలకు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున రిజర్వేషన్లు, మైనార్టీలకి సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు, తొలిసారి డ్వాక్రా మహిళల సంఘాలు ఏర్పాటు చేసి ఒక డ్వాక్రా మహిళని అమెరికా అధ్యక్షుడ పక్కన కూర్చోపెట్టిన ఘనత, ఆ మహిళకి ఇచ్చిన గౌరవం ఇచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన టీంలో ఒక శాసనసభ్యురాలిగా పలాసకి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన సహకారంలో అందిస్తున్న సందర్భంగా మా పలాస నియోజకవర్గం తరపున, మా అందరి తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.